సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులకు. అంత రైతులమే ధాన్యం పడినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగలి పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులు పిలిచి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండి వాడు మనల్ని అందరినీ ఆశీర్వదించి మనం కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి. ఎంత సిటీలు వచ్చినా, ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోకూడదు మనం. బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజుకు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఆవులు, పడదూడలు పరకలు కట్టి దానికి 5 రూపాయలు 10 రూపాయలు కట్టి అలా జనంలోకి వదలడం. దానివల్ల మంచి ఆచారమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ సంఘటనలు. వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాంప్రదాయాన్ని మర్చిపోకండి. ప్రతిరోజు బాగుండాలని కోరుకున్నాము. యత్నం, ప్రయత్నం, దైవ యత్నం. భగవంతుడు ఉన్నాడు. ఆయనే చెప్పాడు, ఇందుగలడు అందులేడని సందేహము వరకు ఎందెందు వెలిగి చూసిన అందందేయగలడు చక్రి సర్వోపగత. ఇప్పుడు భగవంతుడి గుడికే వెళ్ళసక్కర్లే, మన అమ్మానాన్నే గుడి. కాబట్టి భగవంతుడిని మనసులో కోరుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోండి. అందరూ బాగుంటేనే మనందరం బాగుంటాం. మనసగే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.